నమస్తే, నేను ఎస్టెల్లా, ప్రధానాధికారి వాతావరణ కేంద్రం అమరావతి. ఈరోజు పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిషా తీరంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా బలపడి ఆగస్టు 19 తారీఖు ఉదయం ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిషా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం వల్ల మనకి ఈరోజు మరియు రేపు కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అలాగే రాయలసీమలో కూడా చాలా చోట్ల ఈరోజు మరియు రేపు మనకి తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మరియు రేపు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, యానాం మరియు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, ఏలూరు మరియు ఎన్టీఆర్ ఈ జిల్లాలలో 1-2 చోట్ల మనకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు మిగతా చోట్ల అంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం మరియు బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల్ ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు రాయలసీమలో నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం మరియు మిగతా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఈరోజు మరియు రేపు. సో దీని కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గంటకి గాలులు 50 నుండి 60 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. మరియు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి. సో దీనివల్ల ప్రజలు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి, బయట వెళ్ళటం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వరదలు అక్కడక్కడ ఉంటాయి మరియు అత్యంత భారీ వర్షాలు కూడా జారీ చేయటం జరిగింది. సో దీనివల్ల ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన చోట్లలో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది. మరియు మత్స్యకారులు కూడా ఈ రోజు నుండి ఆగస్టు 20 తారీఖు దాకా సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.